యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థులు కూడా అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాటి గ్రామానికి రావడం అనేది కట్టెల పోలీస్ వెంకయ్య అని చెప్పేసి మా నాన్నగారు పుట్టినూరు. ఈ యొక్క గ్రామాన్ని మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి ముందుకొచ్చాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, డెవలప్మెంట్ ఏదైతే కావాలో పిల్లలకు స్కూల్ అడ్మిషన్స్ కానీ, గురుకులు కానీ, మిగతా రోడ్స్ వ్యవహారాల్లో కానీ మేము ముందుకెళ్ళాం. నేను చేసిన కార్యక్రమాల్లో ఎవరైతే మాతో లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. కాంగ్రెస్లో తిరిగే ఒక నాయకులకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసు రమ్య బాలకృష్ణ గారు ఏం చేశారనేది. తదుపరిగా ఇప్పుడు ఈ యొక్క గ్రామాన్ని కూడా నేను తెలంగాణ నుంచే కాకుండా తెలంగాణలో ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని గతంలో గత సర్పంచ్లే వాళ్ళ బిల్లు రాక దిక్కు లేక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరి మీకు ఎక్కడికి బిల్లు వస్తాయనుకుంటారు? ఏ ఉత్సాహంతో చేస్తున్నారు మీరు? మేము ఈ గ్రామానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమవుతున్నా మా సొంత నిధులతో చేసుకుందామని మేము నడుము బిగించినాం. కేవలం ఈ యొక్క గ్రామాన్ని విద్యాపరంగా, ఆరోగ్య పరంగా ముందుకు తీసుకెళ్ళాలని. ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకొని కూడా ఇళ్లలో ఉంటున్నారు. మగపిల్లలంతా ఊర్లలో హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వాళ్ళు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు పిల్లలు కూడా. వాళ్ళకు కూడా ఒక జీవనోపాధి కల్పించేసి మేము అన్ని విధాలుగా ముందుకు వెళ్దామని మనం ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్ పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేసేసి దానికి వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళకి జీవనోపాధి చేసి రకరకాల ట్రేడ్ నేర్పిద్దామనే ఆలోచనలో ముందుకెళ్తున్నాం. అంటే మీరు గతంలో ఒకసారి ఏదో హాస్పిటల్ కట్టిస్తున్నారు, ఎట్లా చేస్తారు? ఆ హాస్పిటల్ కూడా మా సొంత నిధులతో చేస్తున్నాం. గవర్నమెంట్కి అప్పీల్ చేస్తాము, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాము. ఒక గ్రాంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, అది మాకు తెలుసు. నేను కేంద్ర మంత్రి గారి దగ్గర కూడా పనిచేస్తాను నేను. కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుంది ఫండ్స్ తీసుకురావడం అనేది అది మాకు తెలుసు, అది ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఇదే ఇక్కడి నుంచి గురుకుల పాఠశాల దగ్గర నుంచి గుడిమల్కాపూర్ వరకు రోడ్ వైండింగ్ విషయంలో 2 సంవత్సరాల నుంచి ఒక లెటర్ అడిగాను నేను ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి. శాసనసభ్యులు ఒక లెటర్ ఇచ్చేస్తే కన్సర్న్ మంత్రి గారికి, ఆ మంత్రి గారి దగ్గర నేను ఫాలోఅప్ చేసుకుంటాను, సెక్రటరీలో చేశాను. రోడ్డు విస్తరణ గురించి చేశాను. ఎంతోమంది మృతి చెందుతున్నారు. నిన్న కూడా ఒక అబ్బాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక అబ్బాయి వాళ్ళ వస్తున్నాడు దామెర నుంచి, ఒక ట్రాక్టర్ గుర్తే ఎక్స్పైర్ అయ్యిండు. నా ఇంటి వెనకాలనే ఉంటారు శ్రీకాంత్ అనే అబ్బాయి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త. వాళ్ళ చుట్టాల అబ్బాయి కూడా ఒక కారులో పోతుంటే ఎగిరి 2 పిల్లలు చెట్ల మీద పడ్డారు. అది చూసుకుంటూ కూడా వాళ్ళు కళ్ళు తెరవట్లేదు. పోతే పోనీలే మాకెందుకు అనే సంకల్పంతో ఉన్నారు వాళ్ళు. మా సంకల్పం ఏంది, అది 66 ఫీట్ల నుంచి అది గ్రామ పంచాయతీ కాకుండా R&Bకి ఉంది, R&Bకి కన్వర్ట్ చేస్తానని చెప్పాను. సెక్రటేరియట్లో ఏదన్నా ఫైల్ దగ్గర ఏమైనా డబ్బులు ఖర్చు అయినా కూడా మేము పెట్టుకుంటాను అని ముందుకెళ్తానన్న. గత 2 సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను వాళ్ళకు. ఇదే పెన్షన్ల గురించి సంబంధించింది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పాను. ఇక వాళ్ళకు నేను భువనగిరి పంపించాను. సదరన్ ఉండింది, సదరన్లో వాళ్ళకంతా సర్టిఫికెట్లు కూడా ఇప్పించాను. నేను ఇంతవరకు అయితే మాట్లాడినాను, మీ అంతా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ రికార్డింగ్ కూడా భద్రపరచండి. రేపు పొద్దున రమ్య బాలకృష్ణ గారు సర్పంచ్గా పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దాని తర్వాత ఒక నెల రోజులకే తమరు రండి. మేమేం డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉన్నామో, మా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది, మా ఏందని చూడండి. గత జనవరి 26న డబల్ బెడ్రూమ్కి వెళ్ళినారు కాంగ్రెస్ నాయకులు. వెళ్ళేసి పంచాయత్ సెక్రటరీ గారు కూడా వెళ్ళినారు. అక్కడ సెప్టిక్ ట్యాంక్ విషయము, డ్రైనేజ్ విషయంలో వారం రోజులలో తీరుస్తా అన్నారు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 డబల్ బెడ్రూమ్లలో ఉన్న 200 మంది 160 మంది ఉన్న జనాభాకే వాళ్ళు కేవలం డ్రైనేజ్ సమస్యని పరిష్కారం చేయలేకపోతున్నారు. అదే 3 సంవత్సరాలలో, 2 సంవత్సరాలలో, 1 సంవత్సరంలో రమ్య బాలకృష్ణ గారు ఏం చేశారు? గత వినాయక చవితి సందర్భంలో కూడా ప్రతి మంటపం కూడా తిరిగి నేను ఏం చేసినాననేది ప్రతి ఒక్కరికి తెలుసు. కంట్రిబ్యూషన్ అనేది అది ఒక వేరే అనుకోండి, కానీ డెవలప్మెంట్ అనేది అదంటే ఈరోజు ఇస్తాం ఖర్చు అయిపోతుంది. డెవలప్మెంట్ అనేది ప్రధానంగా కదా. ఒక డబల్ బెడ్రూమ్, ఒక చిన్న చూపు, అక్కడ పక్కన ఒక వైన్ షాప్ ఉండే. చాలాసార్లు చెప్పడం జరిగింది, మంగళవారం రోజు ఇక్కడ అంగడి జరుగుతుంది, కూరగాయల మార్కెట్. ఆడపిల్లలు పోతున్నారు, వస్తున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ స్ట్రీట్ లైట్లు లేవు. స్ట్రీట్ లైట్లు లేపేసి ప్రతి మంగళవారం పోలీసులు పెట్టినాను నేను. మీరు ఎవరైనా గ్రామంలో కనుకోండి, రోడ్డు మీద నిలబడి బైకులు పెట్టుకొని రోడ్డు మీద రోడ్లో తాగేటోళ్ళు. అది నిర్మూలించింది కేవలం రమ్య బాలకృష్ణ మాత్రమే. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కన్సర్న్ ఎస్ఐ గారిని కానీ, కన్సర్న్ ఏసీపీ గారు కానీ, అడిషనల్ డీసీపీ గారిని కూడా కనుక్కోండి మీరు. అక్కడ ఎవరు ఏర్పించారు పికెటింగ్ అనేది, ఎవరు తాగకుండా చేసినా నేను.
రాజగోపాల్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని ఊరు అవతల పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోయింది. మొన్నటి వరకు ఉన్న ప్రాబ్లంలో కూడా దానికి శ్రీకారం చుట్టింది కూడా గత 1 year నుంచి నేనే దానికి. అక్కడ డబుల్ బెడ్రూమ్లో ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. మీరు రాత్రి చూడండి, వెళ్ళి ఎప్పుడన్నా ఈరోజే వెళ్ళండి, ఆ స్ట్రీట్ లైట్ శాంక్షన్ అయినాయి. గతంలో ఉన్న భాస్కర్ రెడ్డి గారికి చెప్పినాను 10 స్ట్రీట్ లైట్లు 10 స్తంభాలు శాంక్షన్ చేసిండు, ఒక్క స్తంభం కూడా వేయకుండా ఆపిండ్రు. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు ముందేస్తాము అంటే అవి చూపించి ఓట్లు వేసుకోవడానికా? అదా మీ పబ్బం గడుపుకోవడానికి? ఇంతవరకు ఒక స్ట్రీట్ లైట్ లేదు. అందులో సేవలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ఇది ముఖ్య సాక్ష్యం. ఈ యొక్క స్పైరల్ బండింగ్ చేసుకొని మేము ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేసాం అందరు కూడా, ఇక అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుతున్నాయి. ఇక చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ముందుకొచ్చి సాయం చేస్తున్నారు అనేసి ఎంచుకున్నారు వాళ్ళు. తర్వాత మమ్మల్ని పక్కకు ఇక్కడ ఉన్నంత కాంగ్రెస్ నాయకులు చూడండి. పార్టీ నిధులు కావు, మా సొంత నిధులు. ఫోర్స్ చేశారు. పార్టీ నిధులు కావు, మా సొంత నిధులు. ఇవన్నీ మా సొంత నిధులతోటి పెట్టినాం ఇవన్నీ కూడా. ఎమ్మెల్యే గారు కూడా చూపించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అని చెప్పేసి వాళ్ళే ఎంచుకున్నారు. ఇప్పుడు టికెట్ గురించి మరి నేను పోరాడకుంటే ఎట్లా? టికెట్ కోసం ఆశించడం లేదు, మాకు ఆ ఉద్దేశమే లేదు. కేవలం మామయ్య పేరు మీద మేము సాయం చేసాము. మా ఊరికి చేసిన సర్వేలకి ఇవన్నీ సాయం ఏమేమి చేసినాం అవన్నీ లిస్ట్ ఉంది. ఇవన్నీ ఫోటోలు కాంగ్రెస్ నాయకులే కదా నావిగా. నేను లేని రోజులు కూడా వాళ్ళకి డబ్బులు పంపించిన కార్యక్రమం ఏదైనా ఉందంటే, అంటే ఏదైనా ఆపద ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు పోయి ఫోటోలు దిగినారు. ఇవన్నీ మా దగ్గర నుండి డబ్బులకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, రమ్య బాలకృష్ణ ఇచ్చింది. కట్టెల పోలీస్ ఇంకా కోడలుగా ఇచ్చినాము, వాళ్ళ సొంత డబ్బులు, మా సొంత నిధులు ఇవి. ఏ పార్టీ ఇవ్వలేదు. పరిగణనలోకి తీసుకొని అవన్నీ దృష్టి కేంద్రీకరించి రమ్య బాలకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కనుక మీకు ఇంకా మున్ముందు ఎన్నో సేవలు చేసుకుంటూ ఉంటాను నేను అని చెప్పేసి మీ అందరినీ కూడా వాడన ప్రతి ఒక్కరికి సోదరి మనులకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికి కూడా నేను చేతులెత్తి నమస్తే పెడుతున్నాను. ప్రజల ఒకటే గమనించండి, ఎప్పుడైనా ఆశ కోసం వచ్చిన వాడు తన సంపాదన చూసుకుంటాడు, ఆశయం కోసం వచ్చినాడు తన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. అటువంటి నాయకుని మీరు ఎన్నుకోండి. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం గమనించవలసిన విషయం ఇది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, డబ్బు అంటే విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, ఎక్కడో అప్పులు తెస్తారు. అప్పులు తెచ్చిన వ్యక్తి తన ఇంట్రెస్ట్కు ఇవ్వాలి. మినిమం లేదైనా ₹1 ఇంట్రెస్ట్ పెట్టుకోండి. ₹1 ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళు తెచ్చి 50 లక్షలు 70 లక్షలు తెస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఎట్లా కడతారు, వాళ్ళ సంసారం ఎట్లా తీసుకుంటారు, గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు, అది గమనించండి. ఎందుకంటే